మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇది కూడా సబ్జెక్టేనండి. కోర్స్ నా వీడియోస్ టైంపాస్కి అయితే ఉండవు. ఒకసారి వినగానే అర్థమయ్యేటట్లు కాడ ఉండదు. బికాజ్ నా స్కూల్ అలాంటిదండి. నేను నేర్చుకున్న స్కూల్ అలాంటిది. నాకు దొరికిన సబ్జెక్ట్ అలాంటిది. నాకు దొరికిన సబ్జెక్ట్లో తప్పులు జరగడానికి అవకాశం ఉండదు. పొరపాట్లు చేయడానికి స్కోప్ ఉండదు. కావాలని పొరపాటు చేసినా కూడా అది యూనివర్స్ ఎక్కడో చోట ప్లస్ కింద మార్చేస్తూ ఉంటుంది. పొరపాటు చేయటం మనిషి సహజం అని అనుకున్నప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోగలిగినటువంటి నేర్పు కూడా మనిషికే ఉండాలి. సో ఇక్కడ నేను మన డేట్ ఆఫ్ బర్త్లో మీకు అవునన్నా కాదన్నా 9 నెంబర్లు కనపడతాయి కదండి. ఫస్ట్ డేట్ తీసుకోండి, 30 నెంబర్లు ఉంటాయి. అంటే 1 నుంచి 30 అన్ని నెంబర్లు వచ్చేస్తాయి చూడండి. 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4, 5, 6, 7, 8, 9 రిపీట్ అవుతూ వచ్చేస్తూ ఉంటాయి. అంటే 9 నెంబర్లు అయితే మీకు కరెక్ట్గా ఉంటాయి కదండి. ఇది ఎక్కడ లెక్క? డేట్స్లో. మంత్స్లో తీసుకుంటే మీకు 12 అయినప్పటికీ అన్ని నెంబర్లు వస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా ఇయర్లో అయితే 4 నెంబర్లు. మొట్టమొదటి 2 నెంబర్లు కూడా ఒక 100 ఏళ్ల పాటు కదలవు. సపోజ్ 19వ శతాబ్దం అంటే 19 అయిపోయేదాకా 19 మారదు, అవి ఉంటాయండి. తర్వాత వచ్చే వాటిల్లో మారుతాయి. 72 ఉంది, తర్వాత 73. అలాగ ఒక లెక్క ప్రకారం నెంబర్లు మారుతూ ఉంటే ఆ 4 నెంబర్లు ఉంటాయి. దీన్ని మళ్ళీ ఓపెన్ చేసుకున్నప్పుడు మనకు కొన్ని లెక్కలు వస్తాయి. సో ఒకటే నెంబర్లు కదా, మరి మనుషులందరూ ఒకలాగే ఉండాలి కదా. ఒక నెంబర్ ఒక కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ డాక్టర్లే అవ్వాలి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ ఇంజనీర్లే అవ్వాలి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ సైంటిస్ట్లే కావాలి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ కష్టపడే వాళ్ళయ్యే ఉండాలి. కానీ ఈ లెక్క ఎక్కడా కూడా ఇలా రాదండి. ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టడం మాత్రమే మీ వంతు. అనలైజ్ చేసినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీదైన శక్తి ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ని ఒక ట్రయాంగిల్లో వేసుకున్నామే అనుకోండి, ఎన్ని నెంబర్స్ పాసిబుల్ ఉంటే అన్ని నెంబర్స్. ఒక ప్రత్యేకమైన ప్లేస్లో 8, 9 నెంబర్లు ఎలా వస్తాయి అనే దానికి మీకు నేను చెప్తున్నా అండి. సపోజ్ మనము ఒక ట్రయాంగిల్ వేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో 1 వస్తే వీళ్ళ ధైర్యానికి, మొండితనానికి, ఇండివిజువాలిటీకి ధోకా ఉండదండి. అక్కడ 1 కాకుండా మరొకటి వచ్చింది అనుకోండి, 2 లెక్క మారిపోతుంది. బట్ అక్కడ 1 వస్తే ఆ ప్లేస్ తెలిసి ఉండాలండి. ఎందుకు నేను ప్లేస్ చెప్పను అంటే, మళ్ళీ మీరు ఏదో అప్లికేషన్స్ చేసుకుంటున్నారు కదా, అది నాకు ఇష్టం లేదు. తెలిసన్నా చేసుకోండి, తెలియకపోతే మానేసేయండి. కానీ ఒక ట్రయాంగిల్లో 1 అనేది రావాల్సిన దాంట్లో కనుక వస్తే ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ అండి, డిపెండెన్సీ ఉండదు అసలు. ఆ లెక్కే వేరు. మరి అదే 2 వస్తే, అదే ప్లేస్లో 2 వస్తే బ్రహ్మాండమైన వాక్చాతుర్యం, టాకటివ్ పర్సన్. ఇక్కడ చూడండి, 2 ఒకసారి రావు, అది గుర్తుపెట్టుకోండి. 2 ఒకసారి రావు. ఉంటే మీరు ఐదర్ టాకటివ్గా అన్న ఉంటారు, లేదా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. 2 ఒక దాంట్లో రావుగాక రావు. సరే, మనకి నెక్స్ట్ నెంబర్ 3 ఉంది కదండి. ఆ ప్లేస్లో 3 వస్తే ఏమిటి? అసహనం, విపరీతమైన కోపం. మామూలుగా ఉండదండి వీళ్ళతోటి. ప్రతిదానికి చిరాకు పడిపోతారు, ప్రతిదానికి విసుక్కుంటారు, ప్రతిదానికి మాటలు వదిలేస్తారు. ఈ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక ట్రయాంగిల్ వేసుకున్నప్పుడు దాంట్లో 3 కనపడింది అనుకోండి, మీ బిహేవియర్ ఇలా ఉంటుందని చెప్పక తప్పదు. అండ్ ఇది నిజమవుతూ ఉంటుంది. బికాజ్ అక్షరం కానీ నెంబర్ కానీ మనుషులు మార్చినట్లు రంగులు మారవండి, వాటి లక్షణాలు మాత్రమే చెప్తాయి. సో ఇదే ఆ స్థానంలో 4 వస్తే బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటివ్ ప్లానర్ అంటారండి. స్కేల్ పెట్టి గీచినట్టే ఉంటుంది వాళ్ళ లైఫ్. ఆ ప్లేస్లో 4 వస్తాయి. మరి 4 వస్తే గీచినట్టే ఉంటుంది. వీళ్ళకి వాక్చాతుర్యం ఉండదా? ఉండదు. అసహనం ఉంటుందా? ఉండదు. ఇండివిజువల్గా ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఒక్క నెంబరే వస్తుంది, వేరే వేరే నెంబర్లు ఏం రావండి. అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఒక్క నెంబర్ మాత్రమే అందులో వస్తుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని 100 మందికి ఉంటే నెంబర్లు మారుతూనే ఉంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ 5 కనుక ఉందనుకోండి, ఆ స్థానంలో 5 ఉంటాయి. ఈ మొండితనానికి అంతం లేదండి.
నేను ఎప్పుడు చెప్తుంటానండి, కుందేలుకి 3 కాళ్ళు అంటే దానికి 4 ఉంటే ఒక కాలుని విరిచేసి దీనికి 3 ఉన్నాయని చెప్తారు. నేను వేసిన ట్రయాంగిల్లో 5 ఆ స్థానంలో పడితే వాళ్ళు అలాగే ఉన్నారండి. మారలేదు, మారరు, మార్పు రాదు. ఇది భూమి ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు, విశ్వం ఉన్నంత వరకు ఈ లెక్క ఇలాగే ఉంటుంది. సో అదే ట్రయాంగిల్లో మనం 6 వేసుకున్నాం అనుకోండి, వేసుకోవటం ఏమిటండి, లెక్క వస్తే నాట్ వేసుకోవటం. లెక్కలో కనుక 6 ఉంటే ఏమవుతుంది? డబ్బు మనుషులండి వీళ్ళు, మనీ మైండెడ్, ప్రతిదీ డబ్బుతో చూడటమే. అంటే నేను మీ ఇంటికి వచ్చాను, నాకేమి ఇస్తావు, నువ్వు మా ఇంటికి వచ్చావు, నాకేం తెస్తావు, ఎంతసేపు నాకు 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 స్వార్థం అనమాట. అక్కడ ప్యూర్ మనీ మైండెడ్ పర్సన్స్. లెక్క తప్పదు, అర్థమైంది కదండి. ఇదే లెక్కలు వేసినప్పుడు ట్రయాంగిల్లో మీకు 7 వస్తే విపరీతమైన అదృష్టం, ఫ్రెండ్స్ ద్వారా విపరీతమైన ఉపయోగాలు, పొజిషన్లోకి వెళ్ళడం. అయితే మీ లెక్క ఎక్కడ ఆగుతుందో నాకు తెలుసండి. నా డేట్ ఆఫ్ బర్త్ 7, నేను అంత లక్కీ పర్సన్ని కాదు. ఎస్, అఫ్ కోర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ 7 అయినంత మాత్రాన మీరు అంత లక్కీ పర్సన్ అవ్వడానికి వీల్లేదండి. ఈ ట్రయాంగిల్లో 7 అక్కడ పడాలి. ఒకవేళ 3 పడిందేమో మీకు కదండి. ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుందండి. దీన్ని అప్లై చేసుకోవద్దు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇదే ట్రయాంగిల్లో అదే ప్లేస్లో ఒక నెంబర్ ఉన్నప్పుడు ఇంకో నెంబర్ రాదండి. ఈ 7 నెంబర్లు రాకుండా 8 అనే నెంబర్ వచ్చినప్పుడు లెక్క ఎలా ఉంటుందో తెలుసా అండి? విపరీతమైన కష్టాలు మామూలుగా ఉండవండి. విపరీతమైన రెస్పాన్సిబిలిటీ, విపరీతమైన కష్టం. ఈ 8 నెంబర్లు రాకుండా మీకు ట్రయాంగిల్లో 9 వస్తుంది. అప్పుడు మీరేం చెప్పాలి? పక్కా వ్యాపార దృక్పథం అంటాం అన్నమాట. అమ్మకి అన్నం పెట్టినా అందులో బిజినెస్ ఆలోచించగలగటం వ్యాపార దృక్పథం. ఇది 9లో పుట్టిన వాళ్ళని నేను అనలేదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన వాళ్ళు రెడీగా ఉంటారనమాట. నేను 9లో పుట్టాను, మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అండి అని. నేను మీ గురించి అనలేదండి. లెక్కలు వేసినప్పుడు ట్రయాంగిల్లో నాకు కావాల్సిన ప్లేస్లో 9 వస్తే మీ అంత వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆఖరికి మీ పిల్లలకి కొనిపెట్టిన దాంట్లో కూడా వ్యాపారాన్ని వెతుక్కునగలిగే శక్తి మీ దగ్గర ఉంటుంది. సూక్ష్మంగా, స్థూలంగా జస్ట్ 1 ప్లేస్లో ఒక నెంబర్ వస్తే ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ అందరికీ కామన్గా ఉండవండి. వస్తే మాత్రం లక్షణాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీ లెటరు, ఫస్ట్ లెటరు ఏ స్వభావాన్ని సూచిస్తుంది? మీకు ఆ లెటర్కి ఏ నెంబర్ ఇవ్వాలి? అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.